హాయ్ అండి. హెల్త్ ఇంకా టేస్ట్ ఒకటే రెసిపీలో వస్తే ఎంత బాగుంటుందో కదా. హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రవ్వ దోశ తయారీ విధానం చూద్దాం. ముందుగా 3 పాలకూర కట్టలను తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత వాటిని బాగా వాష్ చేసుకోవాలి. ఆకుకూర కట్టల్లో ఎక్కువగా ఇసుక ఉంటుంది కాబట్టి నీట్‌గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ కడుక్కున్న పాలకూరని వేసుకొని అందులో ఒక కప్ సుజీ రవ్వ, కారానికి సరిపోయేలా పచ్చిమిర్చి నేనైతే 6 తీసుకున్నాను. అందులో ఒక కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అలానే ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకోవాలి. అందులో సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటినన్నిటిని బాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిపేసి ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మన దోస బ్యాటర్ రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్పై దోస బ్యాటర్తో దోస వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో మెత్తగా వస్తాయి దోశలు. మెత్తనైన టేస్టీ హెల్తీ రవ్వ దోశ రెడీ అయిపోయింది. దీనిని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఆ చట్నీ రెసిపీ నేను మీకు వీడియో చేసి పెడతాను. ఆ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఈ దోశ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.